తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రపంచ కప్ ఎవరు గెలవబోతున్నారనేది. అయితే దీంట్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి సంబంధించి ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు పాకిస్తాన్ ఈ టోర్నీలో ఆడుతుందా లేదా అనేటువంటి అనుమానాలు గత కొద్ది రోజుల నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారికి ఇచ్చినటువంటి సందేశం ప్రకారం భారత్తో ఫిబ్రవరి 15వ తారీఖున టీ20 మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్లో భాగంగా ఈ యొక్క మ్యాచ్కి పాకిస్తాన్ ఆడకూడదు, బాయ్కాట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇండియా శ్రీలంక సంయుక్తంగా మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. అయితే భారత్తో గొడవల నేపథ్యంలోనే టోర్నీలో ఆడలేమంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకుంది. అయితే అదే బాటలో పాకిస్తాన్ కూడా ఉంటుందనేటువంటి నేపథ్యంలో ఆ ఉత్కంఠకు తెరపడింది. టోర్నీలో ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటిస్తూనే పాకిస్తాన్ మరొక బాంబు పేల్చింది. ఇండియాతో జరగనున్నటువంటి మ్యాచ్ ఆడవద్దని దాయాది దేశం డిసైడ్ అయిపోయింది. దీంతో ఈ నెల 15న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ బాయ్కాట్ చేస్తే ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్కు ఆ పాయింట్లు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ తలతిక్క నిర్ణయంతో సరే లీగ్ మ్యాచ్లో భారత్తో ఆడవు, బాయ్కాట్ చేస్తావు, సరే చిన్న టీమ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద గెలిచి లీగ్లో వచ్చిన తర్వాత సూపర్ 8 లేకుంటే నెక్స్ట్ స్టెప్ నాకౌట్ మ్యాచ్లకు వెళ్ళిపోతాం. మరి నాకౌట్ మ్యాచ్ లో కూడా మరలా భారత్ ఎదురు పడితే అప్పుడు పాకిస్తాన్ టీం ఏం చేస్తుంది అనేది $100 ప్రశ్న. ఇప్పుడు పాకిస్తాన్ టీం నాకౌట్ మ్యాచ్ లో భారత్ తో కనుక షెడ్యూల్ ఉంటే అప్పుడు కూడా వాకౌట్ చేస్తామని టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా, లేకుంటే అన్ని మూసుకొని నాకౌట్ మ్యాచ్ల్లో ఆడుతుందా? ఒకవేళ నాకౌట్ మ్యాచ్ల్లో ఆడితే లీగ్ మ్యాచ్ల్లో బాయ్కాట్ చేయడం వల్ల వారికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో తలాతోక ఎక్కడుందనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. దీనిపైన భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మీమ్స్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎలాగూ ఆడి గెలవలేదు కాబట్టి కనీసం ఆడకుండా ఉండి ఏదో ఒక వంక చెప్పి ఆడకుండా ఉండి ఆ ఓటమి భారత్ నుంచి వచ్చేటువంటి ఓటమిని తప్పించుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి స్కెచ్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఓవరాల్ క్రికెట్ లోనే ఇండియా పాక్ మ్యాచ్ ఉంటే క్రేజ్ వేరే ఉంటుంది టోర్నీలు అంతట్లో కూడా. కానీ పాక్ నిర్ణయంతో అభిమానులకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. మరి పాక్ నిర్ణయం పైన ఐసీసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో ఇండియాలో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచ్లను ఇండియా బయట ఇతర దేశాలలో వేదికలలో నిర్వహించాలని ఐసీసీని కోరింది. కానీ అప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ రిజెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్కు మద్దతుగా ఏదో రకంగా మెలికపెట్టాలి, ఈ టోర్నమెంట్లో ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, రకరకాలుగా పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అది మొత్తానికే టోర్నీ నుంచి నిష్క్రమించాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. కానీ ఐసీసీ వార్నింగ్ తోటి మొత్తం పాకిస్తాన్ క్రికెట్ అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించి అన్ని మూసుకొని ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్లో ఆడేందుకు ఎంటర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక తమ సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలని వారి వైపు తిప్పుకోవడం కోసం భారత్తో ఇంకేదో కయ్యం పెట్టుకున్నట్టు, గొడవ పెట్టుకున్నట్టు, దాంట్లో మేమే పైచేయి సాధించినట్టుగా ఇలా చిన్న చిన్న పిల్లిమొగ్గ లాంటి ప్రయత్నాలు అన్నట్టు భారత్తో మ్యాచ్ మేము బాయ్కాట్ చేస్తున్నామంటే అదేదో పెద్ద యుద్ధం గెలిచినట్టు లేకుంటే ఇంకేదో సాధించినట్టుగా భావించి పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా బాయ్కాట్ చేయడం వల్ల ఐసీసీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భారత్కి ఆ మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తే పాయింట్లు భారత్కి ఇస్తుందా, లేకుంటే మ్యాచ్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలలో కూడా ఇంకేమైనా కోత వించే అవకాశం ఉందా పాకిస్తాన్కి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే లీగ్ మ్యాచ్లో కాబట్టి బాయ్కాట్ చేసావు, ఓకే, భారత్తో సంబంధం లేకుండా మిగతా నెదర్లాండ్, యూఎస్ఏ చిన్న టీంలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఒకవేళ గెలిచి ఆ గ్రూప్లో టాప్ 2 టీమ్స్ పైకి వస్తాయి కాబట్టి ఇండియా అండ్ అదేవిధంగా పాకిస్తాన్ బయటకు వస్తే నెక్స్ట్ నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్ల్లో తర్వాత సెమీస్ మ్యాచ్ల్లో భారత్తో పాకిస్తాన్ తలబడాల్సి వస్తే అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? అప్పుడు కూడా బాయ్కాట్ చేస్తుందా? అప్పుడు బాయ్కాట్ చేస్తే అసలు మీరు నాకౌట్ మ్యాచ్లకు వచ్చి ఉపయోగం ఏంటి? సెమీస్ దాకా వచ్చి ఉపయోగం ఏంటి? సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే కదా. తద్వారా లేకుంటే అప్పుడు సైలెంట్గా ఇప్పుడు లీగ్ కాబట్టి నాకౌట్ బాయ్కాట్ చేసాం, అప్పుడు నాకౌట్ కావచ్చు సెమీఫైనల్ కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం,
మేము ఛాంపియన్ కావాల్సి ఉంది, ఇప్పుడు ఆడతామని చెప్పేసి మేము ఆడతామని చెప్పేసి మళ్ళీ ఇట్లా మెలక తిప్పుతారా? అసలు ఏ రకమైనటువంటి మెంటల్ స్టేటస్ తోటి పాకిస్తాన్ బిహేవ్ చేస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది ఇప్పుడు. అందుకే ఈ వింత నిర్ణయంతో, ఈ వితండవాదమైనటువంటి ప్రాపగండతోటి పాకిస్తాన్ ఏం చేయదలుచుకుందో తెలియదు, కానీ తన చేయి తానే కాల్చుకుంటుంది ప్రతిసారి కూడా ఇలాంటి బిత్తర చేష్టలు చేసి. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ట్రెండింగ్గా మారింది, హల్చల్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ క్రికెట్ జట్లను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇదేం ఇంత వైఖరి, ఇదేం పద్ధతి, ఇదేం పద్ధతి కూడా అర్థం కావట్లేదంటూ కూడా వారు కూడా తీవ్రమైనటువంటి షాకింగ్ ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో అయితే ఐసీసీ ఏ రకంగా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది చూడాలి.